అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ నేపథ్యం కొద్దిగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగిలినవన్నీ ఆపేయబోతాను. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి తీరంలో ఉండేటటువంటి ఒక కోనసీమలో ఉండేటువంటి ఒక గ్రామం అండి, పొడగట్లపల్లి. ఆ పొడగట్టపల్లికి సుమారు 800 సంవత్సరాల చరిత్ర వింటున్నామండి. అది పండిత గ్రామం. అంటే కాకతీయుల సామ్రాజ్యం అయిపోయే రోజుల్లో పూర్తయిపోతుండగా అక్కడి నుంచి పండితులందరినీ కూడా ప్రతాపరుద్రుడు అనేక ప్రాంతాలకి తరలించడం జరిగింది. ఆ రకంగా వచ్చినటువంటి కొంతమంది పండితులు చేరినటువంటి గ్రామం పొడగట్లపల్లి సుమారు 800 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా ఆ గ్రామంలో సంస్కృతము, వేదాలు, శాస్త్రాలు వీటి మీద అవిచ్ఛిన్నమైనటువంటి ధారగా అధ్యయనము, అధ్యాపనము జరుగుతూనే వచ్చాయి. మధ్యలో మహారాజులు జారిపోయినా కానీ జమీందారులు వచ్చారు. పక్కనే గోపాలపురం అనే ఊరుంది. అక్కడ జమీందారిని గారు ఒక ఆవిడ 1850లో చాలా గొప్ప సహాయం చేశారండి పండితుల యొక్క నివాసానికి, ఆవాసానికి కూడా. వారి పేరు జానకి. ఆవిడ పేరు మీద అక్కడ ఒక సత్రం కట్టించారండి. 366 ఎకరాలతోటి ఒక సత్రం కట్టించారు. అంటే ఆ 366 ఏమిటంటే రోజుకి ఒక్కొక్క ఎకరం మీద వచ్చే పంటతోటి బాటసారులందరికీ భోజనం పెట్టాలని. అంటే రోజుకి 10,000 మందికి కనీసం తక్కువ కాకుండా ఉండాలని. అందులో ఈ వేద విద్యార్థులు, సంస్కృత విద్యార్థులు, పండితులు అందరూ ఊరి నుంచి వచ్చేటటువంటి అందరికీ కూడా అది ఏర్పాటు ఉండేదండి. అదే రకంగా వీళ్ళకి నీటి గోదావరికి మాకు 1.5 కిలోమీటర్ దూరం. అంత దూరం కూడా వెళ్లకుండా టైం మళ్ళీ దాంట్లో అయిపోకుండా ఊరి మధ్యలోనే పెద్ద చెరువు తవ్వించారండి. అన్ని పక్కల పాంచాల రేవులు పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే ఈ పండితులు చెరువులో కాళ్ళు కడుక్కోవడం, అక్కడే స్నానాలు చేయడం, సంధ్యానం చేసుకోవడం, వెంటనే అగ్ని కార్యాలు చేసుకోవడం, హోమాలు చేసుకోవడం, ఇలాగ ఒక్క క్షణం వాళ్ళకి టైము వేస్ట్ కాకుండా ఆ రకమైన ఏర్పాటు 1850లో చేసిందండి. సుమారు ఇప్పటికి 175 ఏళ్ల క్రితం నాటి కథ. అదృష్టవశాత్తు అటువంటి అక్కడ చేరినటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం మాది వేద కుటుంబం. ఎన్ని తరాల నుంచి వేదం అధ్యయనం చేశారో, అధ్యాపనం చేశారో తెలియవు. ఆ ఇంట్లో పుట్టడమే ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉంటామండి. ఈవేళ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈవేళ మనం ఏ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో దానికి ఆ సంస్కారం ఏర్పడడానికి ఆ ఊళ్ళో ఉండడం, తర్వాత ఆ ఇంట్లో పుట్టడం, మనకి ఇవన్నీ కూడా సహజంగా వచ్చినటువంటి కొన్ని లాభాలండి ఇవి. అయితే అక్కడి నుంచి మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా పనిచేసేవారు. చాలా చోట్లకి పనిచేసేవారు. చివరికి ఆయన రియాలి అని ఒక ఊరు ఉందండి పక్కనే. మా ఊరికి చాలా ప్రసిద్ధం. జగన్మోహిని కేశవస్వామి దేవాలయం అని చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఆ ఊళ్ళో పనిచేస్తూ ఉండేవారు. నా విద్యాభ్యాసం అక్కడ ప్రారంభమైంది. అప్పటికి నాకు 5 ఏళ్ళకి 4.5, 5 ఏళ్ల సమయంలో ఆ ఊరు చేరాము మేము. 1వ క్లాస్ నుంచి అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ ఊరి విశిష్టత ఏంటంటే దేవాలయంతో పాటు నిత్యము కూడా సంస్కారాలు అందించేటటువంటి కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉండేవండి. అక్కడ దేవాలయాల్లో నిత్యము పురాణ పఠనం జరుగుతూ ఉండేది. రామాయణం పురాణం చెప్పాలంటే సుమారు ఏదో మనకి 6 రోజులు 15 రోజులు కాదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా చెప్తూనే ఉండడం, రోజు ఒకసారిగా. అంటే ప్రతి శ్లోకము చదువుకుంటూ చెప్తూ ఉండేవారు. అక్కడ ఇంకో ఏం చేశారంటే చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు అల్లరి చేయకుండా ఉండడానికి పురాణం విన్నటువంటి వాళ్ళకి ప్రసాదం పెడతాం, ఎక్కువసేపు ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రసాదం పెడతాం అనేప్పటికీ మేమందరం కూడా ఆట ముందరైనా పురాణం ముందర కానీ పురాణం అయిపోయిన తర్వాత కానీ ఆడుకుంటూ పురాణం సమయంలో మాత్రం అందరూ వచ్చి మొట్టమొదటి వరుసలో కూర్చునేవాళ్ళం. అంటే ఎక్కువసేపు ప్రసాదం పెడతారని. అది పరోక్షంగా ఏమైందంటేనండి అక్కడ విన్నటువంటి